ఆ సీనియర్ నేత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తగ్గారు. కానీ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆయనే నెగ్గారు. అప్పట్లో తగ్గడం వల్లే ఇప్పుడు ఆయన ఎంపీగా నెగ్గారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో బాగా వినిపిస్తోంది. అప్పుడు సర్దుకుపోయిన ఆ నేతకు ఇప్పుడు సముచిత స్థానం లభించింది. ఇంతకీ అప్పుడు తగ్గి ఇప్పుడు నెగ్గిన ఆ నేత ఎవరు? రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. అది తెలుసుకుని ముందుకు సాగిన వాళ్లనే విజయావకాశాలు ఎక్కువగా వరిస్తూ ఉంటాయి. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కార్ ఈ కోవలోకే వస్తారని చెప్పొచ్చు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన సురేష్ షెట్కార్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ నుంచి బరిలో దిగిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పై 47,893 ఓట్ల మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 16,41,410 ఓట్లు ఉండగా 12,25,027 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు 5,23,919 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు 4,76,023 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ 1,17,412 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తొలుత కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ తరహా పరిస్థితులు కనిపించాయి. అయితే పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ అన్నట్లుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ కారు పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదనే అంచనాతో బీజేపీ గూటికి చేరారు. తెలంగాణలో జోరు మీదున్న కాషాయ దళం నుంచి పోటీ చేసినా ఆయనకు ఓటమి తప్పలేదు. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీకి మెజార్టీ వచ్చినా బ్యాలెట్ ఫలితాలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 11,650 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు 6,207, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు 4,499, బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు 666 పోస్టల్ బ్యాలెట్ ఓట్లొచ్చాయి. 84 బ్యాలెట్ ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈసారి ఉద్యోగులతో పాటు వయోవృద్ధులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అవకాశం ఇచ్చారు. జహీరాబాద్ లో సురేష్ షెట్కార్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే టికెట్ మొదట సురేష్ షెట్కార్ కు కేటాయించారు. ఆ తర్వాత టికెట్ ను సంజీవ్ రెడ్డికి ఇచ్చింది కాంగ్రెస్. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇప్పటికే టికెట్ దక్కించుకున్న నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ సురేష్ షెట్కార్ ఈ విషయంలో లౌక్యంగా వ్యవహరించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి సంజీవరెడ్డి కోసం తనకొచ్చిన టికెట్ త్యాగం చేశారు. అంతేకాదు సంజీవరెడ్డిని గెలిపించాలన్న పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారు. సంజీవరెడ్డి విజయంలో కీలకంగా వ్యవహరించారు. అలా ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసిన షెట్కార్ కు జహీరాబాద్ కాంగ్రెస్ సీటు కేటాయించింది అధిష్టానం. హైకమాండ్ నమ్మకాన్ని నిలబెడుతూ 10 ఏళ్ల తర్వాత మళ్లీ జహీరాబాద్ కాంగ్రెస్ ఖాతాలో పడేలా చేశారు సురేష్ షెట్కార్. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం 2009 పునర్విభజనలో ఏర్పడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సురేష్ షెట్కార్ 17,407 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగడంతో అప్పటి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బీబీ పాటిల్ చేతిలో 1,44,631 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సురేష్ షెట్కార్ 10 ఏళ్ల కిందట తనను ఓడించిన బీబీ పాటిల్ ను ఓడించి పొలిటికల్ రివెంజ్ తీర్చుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజీవ్ రెడ్డిని నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన షెట్కార్ అప్పుడు తగ్గారు కాబట్టే ఇప్పుడు నెగ్గారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.